పాఠశాల వేద పాఠశాల ఆధ్యాత్మిక విద్యార్థుల అధ్యయనశాల ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల ఆది నుండి బైబిలు క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం. ఆయా వ్యక్తుల జీవిత పాఠాలు నేర్చుకునే మరో సువర్ణవకాశం. వినండి వేద పాఠశాల నూతన వర్తమానాలు. వేద పాఠశాల రేడియో శ్రోతలకు స్వాగతం. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోని మొదటి 11 అధ్యాయాలు దిద్దుబాటు సందేశాలు కాగా, 12వ అధ్యాయం నుండి 16వ అధ్యాయం వరకు విశ్వాసులకు లేక సంఘానికి నిర్మాణాత్మకమైన సందేశాలు వ్రాయబడ్డాయి. కొరింథీ విశ్వాసుల శరీర సంబంధమైన ప్రవర్తనను బట్టి వారిని ఖండించడానికి పౌలు ఎంతగానో ప్రేరేపించబడి మొదటి 11 అధ్యాయాల్లో కొరింథీ సంఘ సమస్యలని సంబోధించి మాట్లాడాడు. 12వ అధ్యాయము చివరికి విశ్వాసికి ఎంతో ప్రోత్సాహకరమైన విభాగమయుంది. కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయము మొదటి 11 వచనాలు చదువుకుందాం. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకిష్టము లేదు. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మోగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడిన అటు నడిపింపబడితిరని మీకు తెలియను. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాటలాడువాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభువని చెప్పలేడనియు నేను మీకు తెలియచేయుచున్నాను. కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని ఆత్మ యొక్కడే. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి గాని ప్రభు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు గాని అందరిలోనూ అన్నిటిని జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరియొకనికి ఆ ఆత్మననుసరించిన జ్ఞానవాక్యమును, మరియొకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరియొకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరుచు వరములను, మరియొకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరియొకనికి ప్రవచన వరమును, మరియొకనికి ఆత్మల వివేచనయు, మరియొకనికి నానావిధ భాషలను, మరియొకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగుచేయుచున్నాడు. ఈ పత్రిక ప్రారంభంలో పౌలు కొరింథీ విశ్వాసుల్ని పరిశుద్ధులు అని సంబోధించాడు. కాని తదుపరి అధ్యాయాల్లో మనం చూసినట్టయితే వారికి లేనిది ఏది అంటే పరిశుద్ధత మాత్రమే. అయితే పరిశుద్ధులు లేక పునీతులు అనే మాటకు అసలు పాపములేని పరిపూర్ణులని అర్థం కాదుగాని క్రీస్తును అనుసరించడానికి ప్రత్యేకించబడ్డవారని అర్థం చేసుకోవాలి. కొరింథీయులను పౌలు ప్రకృతి సంబంధులనో ఆత్మ సంబంధులు కారనో అనలేదు. కాని వారి ప్రవర్తనను బట్టి వారిని శరీర సంబంధంగా నడుచుకొనే శరీర సంబంధులని అన్నాడు. అంతేగాక ఆత్మ సంబంధంగా క్రీస్తులో పసిబిడ్డలని అన్నాడు. 12వ అధ్యాయానికి వచ్చేసరికి కృపావరాలను గూర్చి చెప్పడం ప్రారంభిస్తూ, కృపావరాలను మీకు తెలియకుండా ఉండడం నాకిష్టము లేదు అన్నాడు. నిజానికి వారు తెలియనివారు లేక మూర్ఖులు కారు. కొరింథీయులు ఎంతో విద్యావంతులు. వారికి ఆత్మ సంబంధమైన విషయాలు, పరిశుద్ధాత్మ దేవుని గూర్చి సత్యం
అంతా తెలుసు. వారు పరిశుద్ధులుగా పిలువబడ్డారు, పరిశుద్ధపరచబడ్డారు, ఆత్మ సంబంధమైన కృపావరాలు కలిగిన వారై ఉన్నారు. వారు పరిశుద్ధాత్మని గూర్చి ఎరిగియుండి కూడా పరిశుద్ధాత్మ పనిని గూర్చి ఎరుగక ఉన్నారు. గనుక 12వ అధ్యాయములో పరిశుద్ధాత్మ పనిని గూర్చి పౌలు మాట్లాడుతూ వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ సంబంధులై ఉన్న వారిలో పరిచర్య సామర్థ్యం కొరకు, శక్తివంతమైన పరిచర్య కొరకు ఆత్మ సంబంధమైన కృపావరాలను పరిశుద్ధాత్మ అనుగ్రహిస్తూ ఉండగా, ఆత్మ సంబంధులై ఆత్మ సంబంధమైన కృపావరాలను కలిగినవారు దేవుణ్ణి సేవిస్తూ తమ పరిచర్యలో దేవుని కార్యాలను ప్రత్యక్షపరుస్తారు. స్థానిక సంఘములోని విశ్వాసులకు పరిశుద్ధాత్మ అందరికీ ఒకే రకమైన కృపావరాలను అనుగ్రహించక, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఆయా వరాలను, వేరువేరు విభిన్నమైన కృపావరాలను అందరికీ అనుగ్రహిస్తూ ఉన్నాడు. కృపావరాలు నానా విధములు అన్నట్టే పరిచర్యలు కూడా నానా విధాలుగా వేరువేరుగా ప్రత్యేకముగా ఉంటూ ఉన్నాయి. ఒక్కొక్కరిని బలపరిచి అభిషేకము అనుగ్రహించే విధానాలు కూడా వేరువేరుగా ఉన్నాయి. ఆత్మ సంబంధమైన కృపావరాలు పరిచర్య సామర్థ్యం కొరకు అనుగ్రహించబడుతూ ఉన్నాయని మనం తెలుసుకుంటూ ఉన్నాం. అనేకులకు అనుగ్రహించబడే ఆత్మవరాలు ఒక్కడై ఉన్న ఆత్మ ద్వారానే పొందడం జరుగుతూ ఉంది. విశ్వాసులు సేవించే ప్రభు ఒక్కడే. అయితే అట్టి సేవా విధానాలు ఒకదానికొకటి వేరువేరుగా ఉన్నాయి. ఆయా వ్యక్తుల ద్వారా తన సంకల్ప నెరవేర్పుకు ఆయా విధాలుగా పనిచేసే దేవుడు ఒక్కడే. ఈ విధంగా దేవుని చిత్తం మేరకు ఆత్మ ద్వారా విశ్వాసులందరికీ అనుగ్రహించబడే ఆత్మవరాలు సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తమైన ఫలితాలను తెస్తాయి. ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరము యొక్క అవయవములు అన్నియు అనేకములైనను శరీరము ఒక్కటే ఉన్నదో, అలాగే క్రీస్తు ఉన్నాడు. కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయములో పరిశుద్ధాత్మదేవుని కార్యవిధానం లేక పరిశుద్ధాత్మ ఏ విధంగా పనిచేస్తాడనేది మాత్రం గాక, పరిశుద్ధాత్మ పనిని గూర్చి కూడా తెలియచేయబడుతూ, ఈ సందర్భంగా ఒకదానికొకటి భిన్నమైన 2 సూత్రాల ద్వారా విభిన్నత అనే దాన్ని గూర్చి పౌలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. పౌలు ప్రస్తావనలో ఈ భిన్నత్వం అనే మాట ఎంతో తరచుగా ఉపయోగించబడుతూ ఉంది. మీ సంఘములోని విశ్వాసులంతా ఆత్మచే నింపబడి, ఆత్మచే పరిపాలించబడుతూ, ఆత్మ స్వాధీనములో ఉంటూ, ఆత్మవరాలను పొందుతూ ఉన్నవారైతే తప్పక ఒకరి మధ్య ఒకరికి భిన్నత్వం అనేది ఉంటుంది. అయితే కొన్ని సంఘాల్లో అయితే మీరు నిజంగా ఆత్మను పొంది, ఆత్మచే నింపబడి, ఆత్మవరాలను పొందినవారైతే అచ్చం మావలే ఉంటూ మా వంటి పరిచర్యనే చేయాలి, మేము పొందిన ప్రత్యక్షతనే మీరు పొందాలి, అప్పుడే మీరు నిజంగా ఆత్మ సంబంధులు కాగలరు అని అంటారు. ఏదో కర్మాగారాల్లో ఒకేలా తయారై బయటికి విడుదలయ్యే వస్తువుల్లా ఉండాలని ఇట్టివారి వాదన. అయితే పౌలు పరిచర్యలు నానా విధములు, కృపావరములు నానా విధములు అన్నట్టే ఆత్మ కూడా తన ప్రజల్లో వేరువేరుగా ప్రత్యేకంగా పనిచేస్తూ వస్తాడని తెలియజేశాడు. ఈ విధంగా భిన్నత్వం అనేది సంఘములో ఎల్లవేళలా కనిపిస్తుంది. అయితే అదే సమయములో ఏకత్వం అంటూ ఉన్నాడు కూడా. ఈ విధంగా విశ్వాసులు వేరువేరు భిన్నమైన కృపావరాలతో ఒకరినొకరు విభిన్నమైన వారైనప్పటికీ ఏక మనస్సు, ఏకత్వం కలిగి ఉండాలని పౌలు చెబుతూ ఉన్నాడు. భిన్నత్వం, ఏకత్వం అనే ఈ 2 విభిన్న సత్యాలను ఏ విధంగా మనము ఒక దగ్గర చేర్చగలమంటారు? మన శరీర వ్యవస్థను ఉదాహరణగా తీసుకుని పౌలు సంఘ ఐక్యతను గూర్చి తెలియజేశాడు. అనేక విభిన్న అంశాలతో ఒకదానికొకటి
భిన్నమైన అవయవాలను కలిగిన శరీరం ఏ విధంగా ఒక్కటై ఉందో అలాగే సంఘము కూడా ఐక్యత కలిగి ఉండాలని తెలియజేశాడు. శరీరములో ఒక చెవి, కన్ను, ముక్కు, నోరు, చెయ్యి, కాలు ఈ విధంగా ఏది చూసినా ఒకదానికొకటి పోలిక లేక ప్రత్యేకంగా ఉంటూ అదే సమయములో అవన్నీ ఒక్క తల క్రింద అమర్చబడి ఎన్నాళ్ళైనా అలాగే ఉంటూ అన్నీ ఏకీభవించి ఎంతో అందమైన విధానములో శరీరాన్ని నడిపించుకుంటున్నాయి. ఇదే విధంగా పరిశుద్ధాత్మ అధికారములో క్రీస్తును శిరస్సుగా కలిగి సంఘము సాగిపోవాలి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనములో క్రొత్తగా విశ్వాసులైన వారు అపోస్తలుల బోధయందు, ఉపదేశమందు, సహవాసమందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థన చేయుటయందు ఎడతెగక ఉన్నారని మనం చూస్తాం. కనిపించని సంఘానికి కనిపించే సంఘ విధులైన ఈ అంశాలు 5 ఎడమచేతి వేలి ముద్రలని గత ప్రసారాల్లో మనం తెలుసుకున్నాం. మొదటిగా సౌవార్తీకరణ, 2వది ఉపదేశం, 3వది సహవాసం, 4వది ఆరాధన, 5వది ప్రార్థన అనేవి ఎడమచేతి వేలి ముద్రలు. ఇదే విధంగా కొరింథీ పత్రిక మొదటి పత్రిక 12వ అధ్యాయములో కనిపించని సార్వత్రిక లేక పారలౌకిక సంఘానికి కనిపించే సంఘం యొక్క కుడి చేతి వేలి ముద్రలు 5 మనం చూడవచ్చు. సంఘ స్వభావము, సంఘ ధర్మము, సంఘ ఉద్దేశాన్ని అనుసరించి సంఘం యొక్క ముఖ్య విధులుగా ఈ 5 కుడి చేతి వేలి ముద్రలుగా కలిగి ఉన్నాం. మొదటి వేలిముద్ర ఐక్యత, 2వది భిన్నత్వం, 3వది అనేకత్వం అనగా ఒకటి కంటే ఎక్కువైన, 4 దేవుని ఎడలనైన ప్రేమ. ఎడమచేతి 4వ వేలిముద్ర ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండుట కాగా, కుడిచేతి యొక్క 4వ వేలిముద్ర దేవుని ఎడల ప్రేమ. 5వ వేలిముద్ర సమానత్వం. మొదటిది ఐక్యత. క్రీస్తు శిరసత్వములో క్రీస్తు అధికారము క్రింద పరిశుద్ధాత్మ నడిపింపు నింపుదలగల సంఘానికి ఐక్యత మొదటిది. 2వది భిన్నత్వం. ఎవరి ప్రత్యేకతను వారు కాపాడుకుంటూ ఏకత్వముతో ఏక మనస్సుతో ఉండుట భిన్నత్వం యొక్క ముఖ్యాంశం. 3వది దేవుని ఎడల ప్రేమ కలిగి ఉన్నప్పుడు ఒక అవయవము శ్రమపడినా మిగిలిన అవయవాలన్నీ శ్రమపడతాయి. మన బొటన వేలు విరిగిపోయిందనుకోండి, దానితో పాటు కడుపులో ప్రేగులు కూడా నొప్పిగా ఉంటాయి. ఎందుకంటే సానుభూతి, నరాల వ్యవస్థ శరీరమంతటి మీద పనిచేయడం వల్ల శరీరమంతా కలిసి అయ్యో పాపం మన బొటన వ్రేలు అని జాలిపడి బాధతో ఆ నొప్పి దేహమంతటిని ఆవరిస్తుంది. ఇదే సూత్రాన్ని పౌలు సంఘానికి వర్తింపచేశాడు. జ్ఞానయుక్తంగా చదివినట్టయితే ఈనాటి మన సంఘాల్లో ఉంటూ ఉన్న ఆయా సమస్యలను కొరింథీ విశ్వాసులు కలిగి ఉండడాన్ని మనం చూస్తున్నాం. 14వ అధ్యాయములో మరొక ప్రాముఖ్యమైన అంశం మనం తెలుసుకుంటాం. కొరింథీ సంఘం పౌలు యొక్క కెరిస్మాటిక్ సంఘమయుంది. ఈ సంఘం కలిగి ఉన్న ఆత్మవరాలు, కృపావరాలు ఎంతో స్పష్టంగా తెలియచేయబడ్డాయి. భాషలు, ప్రవచనాలు, అద్భుతాలు జరగడం వంటి గొప్ప సంగతులెన్నో కొరింథీ సంఘములో ఉన్నాయి. కొరింథీ మొదటి పత్రిక 12, 13, 14 అధ్యాయాలు మనం చదివినా ఈనాటి సంఘాల్లో ఉన్న మరొక గొప్ప సమస్యను మనం తెలుసుకుంటాం. భాషలు మాట్లాడే కృపావరం గల సంఘాలు భాషల కృపావరం పొందని సంఘాల కంటే ఎక్కువ ఆధిక్యత పొందినట్టు హెచ్చుగా భావించుకునే విషయాన్ని గురించి ఈ అధ్యాయాల్లో తెలుసుకోగలం. భాషల కృపావరం పొందినవారు క్రైస్తవ జీవితములో భాషలు మాట్లాడడం తప్పనిసరి అంశంగా భావిస్తూ, భాషల వరాన్ని పొందనివారు ఆత్మ సంబంధులు కారు, ఆత్మపూర్ణులు కారని అనుకుంటూ, భాషలు మాట్లాడే అనుభవం లేనివారు క్రైస్తవ జీవిత అనుభవాన్నే కలిగి ఉండరని తలంచే కొందరి ఉద్దేశానికి కూడా
పౌలు సరైన సమాధానం ఇస్తూ ఉన్నాడు. ఆత్మ ప్రత్యక్షత ద్వారా కలిగే కొన్ని కృపావరాలకు సంబంధించిన సమస్యల్ని పౌలు వారితో మాట్లాడాడు. తాము పొందిన కృపావరాలను పొందని వారిని కొరింథీ విశ్వాసులు వేరుపరచడం జరుగుతూ వచ్చింది. నేటి సంఘాల్లో కూడా తాము పొందిన కృపావరాలు పొందని వారిని వేరుగా ఉంచడం లేక విభేదం కలిగి ఉండడం జరుగుతూ ఉంది. అయితే ఈ పరిస్థితి ఇతరుల అగౌరవానికి దారితీసి, ఎలాగంటే తాము పొందని కృపావరాలు పొందని ఇతర విశ్వాసుల ఎడల పొందని వారు విభేదం చూపడం, అవతలి వారు తక్కువగా ఎంచబడడానికి కారణమైంది. నీవంటి కృపావరం పొందని ఎదుటి విశ్వాసితో నీవు ఆత్మ సంబంధివి కావు, నేనున్నట్టు ఉంటే తప్ప నీవు పరిశుద్ధాత్మను పొందినట్టు కాదని మీరు ఎదుటి వ్యక్తితో అన్నారనుకోండి. అప్పుడా వ్యక్తి భద్రత లేని స్థితిలోనికి వెళ్ళిపోతాడు. ఇట్టి భద్రత లేని స్థితి నుండి విలువ తగ్గించబడిన స్థితి ఏర్పడుతుంది. ఈ విధంగా ఆయా కృపావరాలు పొందినవారు పొందనివారు విభజింపబడే ప్రమాదం కూడా ఏర్పడుతుంది. ఆయా కృపావరాలు పొందినవారు పొందని వారిని వివేచించి అగౌరవపరచి విలువ తగ్గించి విభజించినప్పుడు చీలికలవడం జరుగుతుంది. ఎందుకంటే ప్రత్యేకమైన కృపావరాలు పొందని విశ్వాసులు పొందిన వారి ద్వారా హీనం చేయబడుతూ రెండవ తరగతికి చెందినవారిగా ఎంచబడడానికి ఎల్లవేళలా సహించలేక తాము అంగీకరించబడే మరి ఒక సంఘానికి వెళ్ళిపోతారు. ఇట్టి సమస్యలకు పౌలు పరిష్కారం చూపిస్తూ వచ్చాడు. ఇంకా కొరింథీయుల ఆత్మీయ జీవితంలోని కొన్ని తప్పుడు దశలను పౌలు చూపిస్తూ ఉన్నాడు. అదేమంటే పరిశుద్ధాత్మ పనిని గూర్చి వారు ఎరుగకుండా ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుని గూర్చి, ఆయన పనిని గూర్చి దేవుని వాక్యం బోధించే సత్యాలను విశ్వాసులు తెలుసుకోకుండా ఉండరాదు. ఇది కొరింథీ విశ్వాసుల జీవితాల్లో ముఖ్యమైన తప్పు దశ. రెండవది, పరిశుద్ధాత్మను గూర్చి ఒకవేళ వారు ఎరిగి ఉన్నట్లయితే ఆయన పనిని గూర్చి వారు ఎరుగక ఉన్నారు. పరిశుద్ధాత్మ పనిని గూర్చి దేవుని వాక్యం బోధించే సత్యాలు వింటూ తెలుసుకుంటూ కూడా ఈ విషయాల్లో ఎలాంటి వంతు పొందని వారెందరో ఈనాడు ఉంటూ ఉన్నారు. ఎలాగంటే ఇట్టివారు పరిశుద్ధాత్మలో స్థానం పొందరు, పరిశుద్ధాత్మను గూర్చి బోధించరు, పరిశుద్ధాత్మను ప్రకటించరు. ఎందుకంటే ఈ అంశం ఎంతో ప్రత్యేకమైనది. ఈ అంశాన్ని బోధించడం వలన కలిగే సమస్యలను ఎదుర్కోలేక పరిశుద్ధాత్మను గూర్చి, ఆయన పనిని గూర్చి తెలియజేసే కొరింథీ మొదటి పత్రిక 12, 13, 14 అధ్యాయాలు అసలు బైబిల్లోనే లేవు అన్నట్టు ఈ 3 అధ్యాయాలను దాటి వెళ్ళిపోతారు. అయితే 12, 13, 14 అధ్యాయాలను క్షుణ్ణంగా చదివి ధ్యానించి పరిశీలించి పరిశుద్ధాత్మ పరిచర్యను గూర్చి తెలుసుకున్నప్పుడు మన ఆత్మీయ అభివృద్ధికి ఎంతో సహాయకరంగా ఉంటుంది. ఆత్మవరాల విషయంలో కొరింథీయులు ఏమి చేశారంటే భాషల వరాన్ని ఇతర కృపా వరాల నుండి ప్రత్యేకించి భాషలు మాట్లాడడం మాత్రమే పరిశుద్ధాత్మను కలిగి ఉండడానికి సరి అయిన రుజువు అని అంటూ వచ్చారు. ఎందుకంటే కృపావరాలన్నీ ఒకదానికొకటి సమానమైనవే. ప్రతి కృపావరం పరిశుద్ధాత్మ ద్వారా కలిగినదే. కృపావరం అనగా తీసుకునే వ్యక్తి కోరిక ప్రకారం ఇవ్వబడేది కాక అనుగ్రహించబడే ఉద్దేశంపైనే ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, మన పుట్టినరోజు నాడు మన ప్రియులు ఎవరైనా వారంతట వారు మనకేదైనా ఇస్తే అట్టిది వరము లేక బహుమానము అవుతుంది. అలా కాక మనకిష్టమైనది మనం వారి నుండి అడిగి లాక్కుంటే అది బహుమానం కాజాలదు. ఈ విధంగా పరిశుద్ధాత్మ తన ఇష్టం చొప్పున తన చిత్త ప్రకారం మనకు ఇచ్చేది కృపావరం అనబడుతుంది. ఈ విధంగా మనకు నచ్చినది, అన్నిటిలో అతి శ్రేష్టమైనది అనబడేదేదో ఇవ్వండి అనే అధికారం మనకు లేదు. ఈ విధంగా ఈ వరం
ఆ వరం అని ఎన్నుకోవడం కొరింథీయుల్లోని మరొక తప్పుగా ఉంటూ వచ్చింది. చాలా చోట్ల ఆయా సంఘాల్లో ఒక విశ్వాసిగా, ఆత్మ సంబంధిగా గుర్తించబడాలంటే వారి నమ్మకాలను అనుసరించిన ఏదో ప్రత్యేకమైన ప్రత్యక్షత పొందితేనే తప్ప విశ్వాసిగాని గుర్తించరు. అంటే భాషలు మాట్లాడే సంఘానికి వచ్చేవారెవరైనా తప్పక భాషలు మాట్లాడి తీరాలి అని ప్రతి ఒక్కరి నుండి ఆశించడం చాలా విచారకరం. పరిశుద్ధాత్మ పరిచర్యలకు సంబంధించి ఆయా సమాజాల్లో ఉన్న ఈ విధానం తప్పుడు విధానం. విశ్వాసులు పొందే కృపావరాలన్నీ ఆత్మవరాలు కాగా ఆయనిచ్చేవే తీసుకోవాలి గాని ఇది అది ఇమ్మని దేవుణ్ణి అడగకూడదు. ఇచ్చేవారి హృదయములో నుండి పుట్టినదే మనం పొందుకోవాలి. ఈ విధంగా దేవుని నుండి మనకు ఇవ్వబడని ఒక ప్రత్యేక కృపావరం నిమిత్తం ఒక విశ్వాసిని సంఘం ఒత్తిడి చేయకూడదు. క్రీస్తు శరీరమయున్న సంఘములో పరిశుద్ధాత్మ వరాల్లో అతి శ్రేష్టమైనది ప్రేమ అని చెప్పబడింది. విశ్వాసి పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాడు అనడానికి రుజువు ఏమనగా కృపావరాలను కలిగి ఉండుట. 13వ అధ్యాయములో విశ్వాసి పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాడు అనడానికి ప్రేమ కలిగి ఉండుట నిదర్శనమయుంది. 14వ అధ్యాయములో విశ్వాసులు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారు అనడానికి సంఘక్రమము నిదర్శనమయుంది. సంఘక్రమాన్ని గూర్చి బైబిల్లో ఎక్కువగా వ్రాయబడలేదు. ఆరాధన క్రమాన్ని గూర్చి, ప్రభువును ఆరాధించుటను గూర్చి వ్రాయబడింది. మనము అన్ని సంఘాలకు కొంత కాలము వెళ్ళి చూస్తే ఏది సరైన క్రమము అనే ప్రశ్న కలిగినా సమాధానం దొరకదు. అయితే 14వ అధ్యాయములో అందరూ కూడివచ్చినప్పుడు సంఘానికి క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తం ప్రయత్నం చేయుడి అని తాను అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడగలనని పౌలు తెలియజేస్తూ 14వ అధ్యాయములో భాషలను పదం 16 సార్లు ప్రయోగించాడు. పౌలు భాషలను వ్యతిరేకించలేదు. తన మట్టుకు తాను ఈ కృపావరాన్ని పొందియున్నానని తెలియజేశాడు. అయినప్పటికీ భాషలు క్రైస్తవ అనుభవానికి మరో పేరు అని చెప్పలేదు. ఈ సందర్భంగా పౌలు భాషల కృపావరం పొందినవారు మాట్లాడండి, అయితే సమస్తము మర్యాదగాను క్రమముగాను జరుగనీయుడి. సంఘములో భాషలు మాట్లాడడాన్ని పౌలు ఆటంకపరచలేదుగాని అలాగని ప్రోత్సహించలేదు కూడా. 14వ అధ్యాయములో ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలిగించుకోవాలని తెలియజేశాడు. ఈ క్షేమాభివృద్ధి ఇంచుమించు 40 సార్లు కనిపిస్తుంది. విశ్వాసులంతా కూడివచ్చినప్పుడు ఒకనికి భాష వస్తే తన ఒక్కడికే మేలు కలుగుతుంది. మరి అర్థం చేసుకోలేని కూర్చొని ఉన్న ఇతర విశ్వాసుల మాటేమిటి? ఒకవేళ అర్థం చెప్పగలవారుంటే సమస్య ఉండదు. అర్థం చెప్పువారు లేకపోతే మిగిలిన విశ్వాసులకు ప్రయోజనం ఉండదు. గనుక భాషల కృపావరం గలవాడు తాను దేవునితో మాట్లాడగలడు, తన మట్టుకు ఆత్మ సంబంధమైన ప్రయోజనాన్ని పొందగలడు. ఈ కృపావరాలన్నీ పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహించబడడం ద్వారా సమస్తము మర్యాదగా క్రమంగా జరగవలసినదని వాక్యములో తెలియచేయబడింది. ప్రియ సోదరుడా, సోదరి, దేవుడు నీకిచ్చిన కృపావరాన్ని దేవుని మహిమ కొరకు, అనేకుల ఆశీర్వాదము కొరకు నమ్మకంగా వినియోగించుచున్నావో, లేక నీ వ్యక్తిగత ఘనత కోసం, నీ వ్యక్తిగత మహిమ కోసం ఉపయోగించుచున్నావో నిన్ను నీవు దేవుని వాక్య వెలుతురులో పరిశీలించుకొనుమని ప్రేమతో నీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. త్రాళ వంచండి. పరిశుద్ధుడవైన మా పరమతండ్రి, మీ ప్రియకుమారుని యందు విశ్వాసముంచిన విశ్వాసులకు మీరనుగ్రహించిన కృపావరాలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తాము మీ కృప ద్వారా కలిగి ఉన్న కృపావరాలను బట్టి లేనివారిని తృణీకరించకుండా సహాయం చేయండి. తాము కలిగి ఉన్న ప్రతి విధమైన కృపావరాలను
మీ నామ మహిమ కొరకై వాడడానికి మీ ఆత్మ సహాయము చేయమని, ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలిగించుకొనుటకు తమ యొక్క తలాంతులను ఉపయోగించడానికి సహాయము చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. వేద పాఠశాలకు క్రమంగా హాజరవుతున్న విద్యార్థులకు మా అభినందనలు. ఈనాటి తరగతిలో మీరు వింటున్న ఆధ్యాత్మిక పాఠాలు మీ వ్యక్తిగత, కుటుంబ జీవితాలకు ఎంతో సహాయపడగలవని ఆశిస్తున్నాం. ఈ పాఠాల ద్వారా మీరు పొందుతున్న ఆత్మీయ మేలులు, ఆశీర్వాదాలు మాకు కూడా తెలియపరచండి. నేటి పాఠంలో మీకు ఏ విధమైన సందేహాలు, ఇంకా అర్థం కాని విషయాలున్నా వెంటనే మాకు వ్రాయండి. ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబిల్ గైడు మీకు పంపించగలం. మా చిరునామా: వేద పాఠశాల, విశ్వవాణి, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా ఈమెయిల్ ఐడి telugu@radio882.com.